పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చని పసికూన దేశం క్యూరాసావ్ నిరూపించింది. కేవలం 1,56,115 మంది జనాభా కలిగిన క్యూరాసావ్ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీ అయిన ఫుట్బాల్ ప్రపంచ కప్కు అర్హత సాధించింది. తద్వారా 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన అతి చిన్న దేశంగా క్యూరాసావ్ నిలిచింది. ఉత్తర మధ్య అమెరికా కరేబియన్ జోన్ క్వాలిఫైయింగ్ టోర్నీలో క్యూరాసావ్ గ్రూప్ బి విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచ కప్ బెట్ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో జనాభా పరంగా ప్రపంచ కప్ టోర్నీకి అర్హత పొందిన అతి చిన్న దేశంగా ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును క్యూరాసావ్ అధిగమించింది. 2018లో 3,50,000 జనాభా ఉన్న ఐస్లాండ్ ఫుట్బాల్ ప్రపంచ కప్కు అర్హత సాధించింది. అయితే కరేబియన్ దీవుల్లో 444 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ ద్వీప దేశం జమైకా జట్టుతో జరిగిన గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్ను 0-0తో డ్రా చేసుకుంది. తద్వారా 4 జట్లున్న గ్రూప్ బిలో ఆడిన 6 మ్యాచ్లలో 3 గెలిచి మరో 3 డ్రా చేసుకుని 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ కోచ్ డిక్ అడ్వకాట్ ఆధ్వర్యంలో క్యూరాసావ్ ఈ ఘనతను సాధించింది. డిక్ అడ్వకాట్ గతంలో నెదర్లాండ్స్ అలాగే సౌత్ కొరియా జట్లకు కోచ్గా పనిచేశారు. అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమిస్తున్న 2026 ప్రపంచ కప్లో తొలిసారి 48 జట్లు ఆడనున్నాయి. ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఇప్పటి వరకు 42 దేశాలు అర్హత సాధించగా మరో 6 దేశాలు ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీల ద్వారా అర్హత సాధిస్తాయి. అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, సెనెగల్, సౌత్ ఆఫ్రికా, ట్యునీషియా, క్యూరాసావ్, హైతీ, పనామా, ఇరాన్, జపాన్, జోర్డాన్, సౌత్ కొరియా, ఖత్తర్, సౌత్ అరేబియా, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, కేప్ వెర్డే, ఐవరీ కోస్ట్, ఈజిప్ట్, ఘానా, అలాగే మొరాకో, అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బెల్జియం, క్రొయేషియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్కాట్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ ప్రపంచ కప్కు అర్హత సాధించాయి. అయితే ఇప్పుడు క్యూరాసావ్ దేశం చుట్టే దేశంలో చర్చ నడుస్తోంది. మన దేశంతో పోల్చుకుంటే అత్యంత చిన్న దేశం క్యూరాసావ్. అలాంటి దేశమే ప్రపంచ కప్కు అర్హత సాధిస్తే భారత్ ఎందుకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్లో పాల్గొనలేకపోతుందని కమెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. 1950లో చివరిసారిగా భారత్ ప్రపంచ కప్కు క్వాలిఫై అయింది. కానీ ఆ టోర్నీలో పలు కారణాల వల్ల ఆడలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒక్కసారి కూడా టోర్నీలోకి అడుగు పెట్టలేకపోయింది. ఆటల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గిస్తే దేశం ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని, అలా కాకుండా మన అనే భేదం చూపుతూ గేమ్స్ను పొల్యూట్ చేసుకుంటూ పోతే మరో 100 ఏళ్లైనా భారత్ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆడలేదంటూ కొంతమంది నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. శబాష్ క్యూరాసావ్ అంటూ ప్రశంసిస్తూ ఉన్నారు.